ఆయన అమ్మమ్మని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి తప్పించి ఆయన దగ్గర నుండి నాకింకేమీ వద్దు. వావ్, వాట్ ఎ స్పీచ్. వర్డ్స్ మారిపోయాయి కానీ తీరు మాత్రం అలాగే ఉంది. అందరినీ మోసం చేసే నీ తీరు. నన్ను అడిగితే మీరు ఒక స్కూల్ తెరిస్తే చాలా బాగుంటుంది. అక్కడ మీరందరికీ నేర్పించవచ్చు కదా, ఎదుటి వాళ్ళని ఎలా మోసం చేసి బతకచ్చు, మాటలతో ఎలా బుట్టలో పడేయచ్చు, ఎలా బోల్తా కొట్టించొచ్చని. థింక్ అబౌట్ ఇట్. సరిగ్గా చెప్పావు నువ్వు. కానీ ఆ స్కూల్కి అందరికంటే ముందు నువ్వు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళ భావాలను అర్థం చేసుకోవడం నీకు కూడా తెలియాలి కదా. బహుశా నువ్వు అది ఎప్పటికీ నేర్చుకోలేవేమో. ఎందుకంటే నీ చుట్టుపక్కల కేవలం దగాకోర్లు మాత్రమే ఉన్నారు కదా. మంచి వాళ్ళని నువ్వెప్పటికీ తెలుసుకోలేవు. హౌ డేర్ యు! మీరు నన్ను అబద్ధాలు కోర అంటున్నారా? నేను అసలు నీ పేరు చెప్పనే లేదు కదా. మంచిదేలే, నేను నువ్వు గుర్తించగలిగావు. అంటే ఎదుటి వాళ్ళని అంటానికి ముందు మీరు మీ కూతుళ్ళకి ఎందుకు నచ్చ చెప్పడం లేదు? ఒకరేమో అబద్ధాల కోరు, మరొకరు క్యారెక్టర్ లెస్. కానీ ఎంతమంది మగాళ్ళతో కలిసి ఏమేం చేసి. చాలు, ఇంకొక్క మాట కూడా మాట్లాడొద్దు. లేకపోతే ఏంటి? లేకపోతే ఏం చేస్తావు? నేనెక్కడున్నానో మర్చిపోయి ప్రవర్తిస్తాను. ఓ, ఇప్పుడు నువ్వు నా ఇంటికొచ్చి నన్నే బెదిరిస్తున్నావన్నమాట. బెదిరించడం లేదు, నీకు వార్నింగ్ ఇస్తున్నాను. ఎవరైనా మా అమ్మ గురించి గాని మా అక్క గురించి గాని తప్పుగా ఒక్క మాట మాట్లాడినా వాళ్లతో నేను ఎలాంటి ఎంఎంఎస్ చేస్తానంటే అప్పుడు వాళ్ళు ఎదుటి వాళ్ళకి కాదు, వాళ్ల మొహం వాళ్లే చూసుకోలేని పరిస్థితి వస్తుంది. బుల్బుల్ ప్లీజ్, నువ్వెవరిని ఏవి అనుకో. లాయర్ గారు ఎక్కడ సంతకం చేయాలో చెప్పండి. ఇదిగోండి, దీని మీద సైన్ చేయండి. తను నా భార్య. తన వైపు కన్నెత్తి చూసిన ప్రాణాలతో వదిలిపెట్టను. తలచి చూస్తే తరలి దరికి వస్తా, నీకై నేను బ్రతికి ఉంటిని. నీలో నన్ను చూసుకుంటిని. తెరచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ రాశా, నీకై నేను బ్రతికి ఉంటిని. నీలో నన్ను చూసుకుంటిని. అనయ్య, కింద లాయర్స్ అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు త్వరగా కిందకొచ్చి సైన్ చేయి అన్నయ్య.
అనయ్య, ఎందుకంతలా ఆలోచిస్తున్నా? త్వరగా సైన్ చెయ్యి. కమాన్, జస్ట్ సైన్ ద పేపర్స్ అండ్ గెట్ డన్ విత్ ఇట్. అభి, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఇప్పటికీ మించిపోలేదు. దయచేసి నా మాట విను. నీ నిర్ణయాన్ని మార్చుకో. నీ గురించి కాకపోయినా కనీసం నాయనమ్మ గురించైనా ఒక్కసారి ఆలోచించు. ప్లీజ్ ప్రవీణ్, నానమ్మ గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు కొంచెం కూడా లేదు. తన గురించి ఆలోచించడానికి మేమందరున్నాగా. అండ్ ఫర్ యోర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అన్నయ్య ఇదంతా కూడా నానమ్మ కోసమే చేస్తున్నాడు. ఒకవేళ నానమ్మ ఇక్కడుంటే తను కూడా ఇలాగే చేసేది. ఆలియా, ఒకవేళ ఇదే విషయం అయితే దీనికి ఇంత తొందర ఎందుకు? ముందు నానమ్మని స్ప్రోలోకి రానివ్వు, ఆ తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. ఇన్ని రోజులు ఆగిన వాళ్ళు ఇంకొన్ని రోజులు ఆగు. ప్రవీణ్, నువ్వు ఇంకొక్క మాట కూడా మాట్లాడకూడదు. మీరు సంతకం చేయండి. ఎవరు ఏవీ మాట్లాడరు. బుల్బుల్, ప్రజ్ఞ కాపురం కూలిపోయింది బుల్బుల్. తనకైతే విడాకులు కూడా వచ్చేసాయి. ఇప్పుడు నా ప్రజ్ఞ అసలు ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్తుంది? తను ఏమైపోతుంది? మా అక్క తనకి తాను సర్ది చెప్పుకోగలదు. అక్క చాలా ధైర్యవంతురాలు, నీకు తెలుసు కదా. ఇన్ని రోజులుంది కదా ఇంట్లో, ఇంకొన్ని రోజులుంటుంది. ఒకసారి ఆ డివోర్స్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిపోయాయంటే అప్పుడు మనం తన్ని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. ప్లీజ్ అమ్మ, నువ్వే కంగారు పడద్దు. నన్ను క్షమించమ్మా బుల్బుల్. నేను నిన్ను అనుమానించి చాలా పెద్ద తప్పు చేశాను తల్లి. నువ్వు ప్రజ్ఞ కాపురం నిలబెట్టడానికి ప్రయత్నిస్తుంటే నేను నిన్ను అనుమానిస్తూనే ఉన్నాను. నువ్వు నా బంగారు తల్లివి, నా గారాల చిన్ని తల్లివి. నువ్వు నన్ను క్షమించమ్మా. పదమ్మ, వెళ్దాం. ప్రవీణ్, నన్ను క్షమించు బాబు. నేను ఎప్పుడూ నేను తప్పుగానే అనుకున్నాను. ఇప్పుడు ప్రజ్ఞ జీవితంలో వచ్చిన కష్టాలన్నింటికీ కూడా నువ్వే కారణం అనుకున్నాను బాబు. కానీ ప్రజ్ఞ కష్టాలు వచ్చినప్పుడు నువ్వెలా తోడుగా నిలబడ్డావంటే నేను నిజంగానే రుణం ఎప్పటికీ తీర్చుకోలేను బాబు. ఎప్పటికీ మర్చిపోలేను. ఏ కళ్ళజోడు, ఇలారా.
కళ్ళతో పాటు నీకు చెవులు కూడా వినిపించడం మానేసాయండి. నిన్నే పిలుస్తోంది, ఒకసారి ఇలా రా. ఏం చెప్పాలో చెప్పండి, నాకు చాలా పనులున్నాయి. అరే నీ పని కంటే ఈ పని చాలా ఎక్కువ ఇంపార్టెంట్. ఒకసారి చెక్ చేయి, నాకు ఇక్కడ జుట్టు తెల్లగా అయితే అవ్వలేదు కదా? ఎక్కడా? ఆ, నా వేలి కింద. కనిపించడం లేదు. ఎక్కడా? నువ్వు వదిలే, నీ వల్ల కాదు, గుడ్డిదానివి నువ్వు నా నల్ల జుట్టును కూడా తెల్ల జుట్టు అనేస్తావు. నేను మీకు నిజమే చెప్తున్నాను. కాసేపు మాట్లాడకుండా ఉండండి, తిన్నగా నిలబడండి. ఏది? ఎక్కడా? ఇక్కడుంది. ఆ? చాలా చిన్నది. చేయి తీయండి. ఒక నిమిషం ఎక్కడ? ఆగండి, కదలకండి. అరే నువ్వెందుకు ఇలా చేసావు? తెల్ల జుట్టు తీసేశాను. నీకు తెలీదా తెల్ల జుట్టును అలా తీసేయకూడదని? ఎందుకు? తెల్ల జుట్టును తీసేస్తే పక్కనున్న నల్ల జుట్టు కూడా తెల్లగా మారిపోతుంది. నాకేం తెలుసు? మీరు నాకు ముందే చెప్పొచ్చు కదా. ముందు ఎలా చెప్తానో నీకు మొత్తం తెలుసు కదా. నువ్వు కావాలని నా తెల్ల జుట్టును పీకావు, జుట్టు అంతా తెల్లబడిపోవాలని, ఇలా యంగ్ ఏజ్ లో నేను ముసలాళ్ళ ఉండాలని, నా ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గాలని. అలాంటిది ఏమీ లేదు. అలానే అని నాకు తెలుసు. మీరు రాక్ స్టార్ కదా, జ్యోతిషుడో సైంటిస్టో కాదు. ఏం చెప్తే అది నమ్మడానికి. కానీ ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు తప్పకుండా పగ తీర్చుకుంటాను. అంటే ఏముంది, ఇప్పుడు నేను వెంటనే నీకున్న తెల్ల వెంట్రుకల్ని తీసేస్తాను. నాకేమీ తెల్ల జుట్టు లేదు. ఓకే దెన్ లెట్ మీ చెక్. వద్దు, జుట్టు చేయవేకండి. విజ్ఞానుందా? భయపడుతున్నావు? నేను ఊడిపోతుంది. చెప్పాను కదా, వద్దు. ఆగు, దగ్గర ఇప్పుడు రాకండి. నేను గనక నీ జుట్టు పీకలేదంటే తర్వాత జీవితాంతం నువ్వు నన్ను ఏడిపిస్తూనే ఉంటావు. అది నేను ఎప్పటికీ జరగనివ్వను. మీరు నా జుట్టు పీకాలంటే నేను మీకు దొరకాలి కదా అసలు. ఎక్కడికి పారిపోతావు? ఆగు. కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్. ఈ గదిలో మనం మంచిని చెడుని రెండింటినీ సమానంగా భరించాం. మనం గొడవ పడేవాళ్ళం, కొట్టుకునేవాళ్ళం, కానీ ఒకటిగా కలిసి ఉండేవాళ్ళం. ఇక్కడున్న ప్రతి వస్తువు నాకు మిమ్మల్ని గుర్తు చేస్తాయి. మీరు లేకపోయినా నాకు మీరు ఇక్కడే ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఇప్పుడు మనిద్దరి మధ్య ఏ సంబంధమూ లేదు. అప్పుడు మీరు లేకుండా నేను కూడా ఈ గదిలో ఒక్క నిమిషం కూడా ఉండలేను. ఏ గదిలో అయితే మన బంధం ప్రారంభమైందో అక్కడే మన బంధం అంతం అవుతుంటే భరించలేకపోతున్నాను. నేను ఎలాగో వెళ్ళాలి, అందుకే ఇప్పుడే వెళ్ళిపోతాను. ఇప్పుడు డివోర్స్ కూడా అయిపోయాయి కదా, ఇంకా తన అభి గదిలో ఏం చేస్తుంది? తనని మెడ పెట్టుకుని బయటికి గెంటేస్తే అందరికీ మంచిది. ఇప్పుడు మనకు దేనికి భయం? లెట్స్ గో. మరీ వేడిగా ఉన్న నీళ్లతో గార్గిలింగ్ చేస్తే గొంతు కాలిపోతుంది. కాస్త ఓపిక పట్టు. మొత్తం అంతా దానికదే జరుగుతున్నప్పుడు నీకు అసలు కంగారు ఎందుకు చెప్పు? షీజ్ రైట్. తానే వెళ్ళిపోవడానికి సిద్ధపడినప్పుడు ఇక మనం తొందరపడి ప్రయోజనం ఏముంటుంది? అండ్ నువ్వే చూసావు కదా, వాళ్ళమ్మ ఎంత ఏడ్చింది, ఎంత బతిమలాడింది, కానీ అన్నయ్యలో కొంచెం కూడా చెల్లవే లేదు కదా. అండ్ టు బి ఆనెస్ట్, నానమ్మకి ఇప్పట్లో స్పృహ వచ్చే అవకాశం ఉంటుందని నాకైతే అనిపించడం లేదు. సో బేసికలీ తను ఇంట్లో ఉండమని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఒక్కరు కూడా లేనే లేరు కదా. సో వీ డోంట్ హ్యావ్ టు వరీ, జస్ట్ రిలాక్స్. ఏం చేస్తుంది పైన? అసలు ఈ కళ్ళజోడుకి ఏమైందో తెలియడం లేదు. మేడం గారు ఏమైనా ముహూర్తం కోసం ఎదురు చూస్తోందా, లేకపోతే తనకు ఫేర్వెల్ పార్టీ ఇచ్చేంత వరకు కిందకి దిక్కకూడదని ఏమైనా ఒట్టు పెట్టుకుందా? పార్టీతో పాటు తను పూర్తి బ్యాండ్ బాజా కోసం కూడా ఎదురు చూస్తుందని నాకు అనిపిస్తోంది. లేదు, నాకు అనిపిస్తుంది తనకి కిందకి రావడం ఇష్టం లేదేమో అని. ఐ డూ వన్ థింగ్, నేను వెళ్ళి తను పిలుచుకొస్తాను. ఆగకు తను, రిలాక్స్, టేక్ ఇట్ ఈజీ. ఎదురు చూపుకి ఫలితం చాలా తీగా ఉంటుందట. పైగా నీకు తెలుసు కదా, అప్పగింతలకి టైం పడుతుంది కదా. అది అత్తారింటి నుంచైనా పుట్టింటి నుంచైనా సరే అంతే. పాపం ఈ ప్రజ్ఞకైతే ఇలా రెండోసారి జరుగుతోంది కదా తను. అందుకని తను ఏడవటం అది ఇది తనకి తాను నచ్చ చెప్పుకోవాలి. యునో. సరే కానీ డోంట్ వరీ, వచ్చేస్తుంది. గతమా గతమా వదిలేదలా నిన్ను, బ్రతుకే బరువై నడిపేదలా నన్ను, ఊసిరాడలేని ఊపిరై ఇలా మిగిలున్నా, కొనసాగలేని దారిలో
చూడు సరళ, ప్రజ్ఞ తీసుకున్న నిర్ణయం చాలా సరైందనిపిస్తోంది. అయినా ఇంటిని సిమెంటు ఇసుగుతో కడితే సరిపోతుందా? నువ్వే చెప్పు. ఇల్లంటే నమ్మకంతో గౌరవంతో నిలబడుతుంది. ఏ ఇంట్లో అయితే గౌరవం ఉండదో, నమ్మకం ఉండదో ఆ ఇంట్లో మన అమ్మాయి మాత్రం ఎందుకుండాలి? ఎవరో పెద్ద ఇల్లు పెద్ద పేరు ఉంటే గొప్పవాళ్ళైపోరు. వాళ్ళ మనసులు కూడా గొప్పవిగా ఉండాలి. మీరు చాలా సరిగ్గా చెప్పారు అత్తయ్య. కానీ అత్తయ్య, నా కూతురు అక్కడ ఒంటరిదైపోయింది కదా. తను ఒంటరిగా ఎక్కడుంది? మనం అందరం తనకు అండగా ఉన్నాం కదా. అదీ కాకుండా మా అక్క డీలా పడిపోయే మనిషి కాదు, అర్థమైందా? తన లైఫ్కి తనే దారి వెతుక్కోగలదు. ఇలా చూడమ్మా, నువ్వు గనక ఇలాగే ఏడుస్తూ కూర్చొని మొహం అలా పెట్టుకున్నావు అనుకో, తను బాధ నుంచి బయటికి ఎలా రాగలుగుతుంది? తన బాధ నుండి ఎలా బయటకు వస్తుందో నాకు తెలియదు, కానీ నా మనసులో నుండి తన బాధను తీసేయలేకపోతున్నాను. ఏం చేస్తుందో నా బంగారు తల్లి. ఏం చేస్తుందా? ఇప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మనం అందరం నవ్వుతూ తనకి వెల్కమ్ చెప్పాలి. తనకేమనిపించాలంటే తను ఏ డిసిషన్ తీసుకున్నా మనం తనకి తోడుగా ఉన్నామని కదా నానమ్మా? చాలా సరిగ్గా చెప్పింది నా బుల్బుల్. అలాగే నానమ్మా, అక్క లైఫ్ ని నార్మల్ గా మార్చడానికి మనం కూడా నార్మల్ గా ఉండాలి కదా. అప్పుడు అంతా సర్దుకుంటుంది. మనం అందరం తనకి పాత విషయాలన్నీ గుర్తు చేద్దాం. అప్పుడు తనకి ఏదైతే జరిగిందో అదంతా మర్చిపోతుంది. అమ్మా, నీకు గుర్తుందా? చిన్నప్పుడు నువ్వు మమ్మల్ని ఎంతగానో తిడుతూ ఉండేదానివి. మేము ఏడ్చేవాళ్ళం. అప్పుడు ఏడుస్తున్న మా ఇద్దరిని చూసి ప్రేమగా మాతో మాట్లాడేదానివి. అమ్మా, ఈసారి ప్రజ్ఞ అక్క తన కన్నీళ్లను బయట పెట్టదు. తను నీ ముందు అస్సలు ఏడవదు. ఈ సమయంలో నీ అవసరం తనకుందని నీకు తెలుసుగా. నువ్వు కిందకొచ్చి మంచి పని చేశావు. లేకపోతే మేమే పైకొచ్చి నిన్ను కిటికీ నుండి బయటికి విసిరేసి ఉండేవాళ్ళం. ఎంత చక్కగా తయారయ్యొచ్చో అంతే చక్కగా ఒక విషయాన్ని నీ బొర్రలో పెట్టుకొని వెళ్ళు. ఓకే, నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే దారిని మర్చిపోవాలి. అన్నట్టు మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఒకటి, నీకు మా అన్నయ్యకి పెళ్లి జరిగిందనే విషయాన్ని కూడా నువ్వు మర్చిపోవాల్సి ఉంటుంది. నాట్ బ్యాడ్. చాలా తొందరగా ప్యాకింగ్ చేసుకున్నావు నువ్వు. తొందరపాటులో నువ్వు నా సామాన్లు తీసుకువెళ్ళడం లేదు కదా? నేనెందుకు మీ సామాన్లు తీసుకెళ్తాను? నీలాంటి వాళ్ళని అసలు కొంచెం కూడా నమ్మడానికి వీల్లేదు. నువ్వు కావాలని నా సామాన్లు పెట్టుకుంటావు, ఎందుకంటే వాటిని తిరిగి ఇచ్చే వంకతో నువ్వు నా ఇంటికి రావాలని అనుకుంటున్నావు కదా? మీరే చెక్ చేసుకోండి. నేను పోలీస్ వాడిని అనుకుంటున్నావా నీ సామాన్లు చెక్ చేయడానికి? ఎనీవేస్, ఏ విధంగా అయితే నువ్వు ఈ బ్యాగ్ని ఇప్పుడు ప్యాక్ చేసావో అదే విధంగా వెళ్ళి దీనిని అన్ప్యాక్ చేయి. అంటే మామూలుగా అయితే ఇలాంటి విషయాలు నీకు వెంటనే అర్థమైపోతాయి కదా, మరి ఇప్పుడు మాత్రం ఇది నీకు ఎందుకు అర్థం కావడం లేదు? సరే, నేను నీకు చెప్తాను. చూడు, అన్ప్యాకింగ్ అంటే అర్థం ఏమిటి అంటే, నువ్వు ఈ బ్యాగ్లో ఏవైతే సామాన్లు పెట్టావో వాటిని వాటి స్థానాల్లో తిరిగి పెట్టేయి. అని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? తను వాళ్ళ ఇంటికి వెళ్తుంది కాబట్టి తన సామాన్లు తనే తీసుకెళ్తుంది కదా. కానీ ఆలియా ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళడం లేదు.